హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మీకు మంచి రెసిపీ చూపిస్తానండి. అది ఉలవచారు. నార్మల్గా రసం సాంబార్ తింటూ ఉంటాం కదా, అప్పుడప్పుడు ఇలా ఉలవచారు ప్రిపేర్ చేసుకొని తింటే సూపర్ టేస్టీగా ఉంటుంది. రైనీ సీజన్లో ఈ ఉలవచారు వల్ల హెల్త్ బెనిఫిట్స్ కూడా మనకి ఉంటాయి. సో లెట్స్ స్టార్ట్. దీనికోసం 1 కప్పు వేయించిన ఉలవల్ని మనం తీసుకోవాలి. 1 కప్పుకి 3 కప్పుల వాటర్ యాడ్ చేసుకొని మనం కుక్కర్లో ఒక 10 విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి. ఇలా కుక్ చేసుకున్నాక దీన్ని ఇప్పుడు స్ట్రెయిన్ చేసేసుకోవాలి. ఈ స్ట్రెయిన్ చేసుకున్న వాటర్ని సపరేట్గా ఉంచేసి ఈ ఉలవలు అనేవి బాగా చల్లారినాక వీటినైతే మనం స్మూత్గా బ్లెండ్ చేసేసుకోవాలి. ఇలా కుక్ అయితే సరిపోతుంది మనకి. ఈ ఉలవచారుతో బిర్యానీ కూడా చాలా బాగుంటుందండి. నెక్స్ట్ వీడియోలో అయితే డెఫినెట్గా పోస్ట్ చేస్తాను. ఇప్పుడు దీన్ని బ్లెండ్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇంకో కడాయి తీసుకొని అందులో 1 టేబుల్ స్పూన్ మెంతులు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని దోరగా ఫ్రై చేసుకోవాలి. మాడిపోతూ చేదొచ్చేస్తుందండి. సో మాడిపోకుండా ఫ్రై చేసుకొని దీన్నైతే స్మూత్గా పౌడర్లా వీలైతే మిక్సీలో వేసుకోవాలి, లేదంటే అల్లం వెల్లుల్లి దంచేది ఉంటుంది కదా, సో అందులో వేసుకొని దంచుకుంటే మనకి పౌడర్ అయిపోతుంది. సో దీన్ని అయితే పక్కన పెట్టేసేయాలి. ఇప్పుడు స్టవ్ మీద గిన్నె పెట్టుకొని ఇందులో ఒక 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత వెల్లుల్లి చిన్న ముక్కలు కట్ చేసి యాడ్ చేసుకోవాలండి. నెక్స్ట్ అయితే ఒక 1/2 టీ స్పూన్ ఆవాలు, ఒక 2 ఎండుమిర్చి, ఒక గుప్పెడంత కరివేపాకు వేసుకొని ఒక 1/2 టీ స్పూన్ ఇంగువ కూడా వేసుకోవాలి. అలాగే సన్నగా కట్ చేసిన ఆనియన్స్ అనేవి 1 కప్పు దాకా యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ అయితే కల్లుప్పు యాడ్ చేస్తున్నాను. మీరు నార్మల్ సాల్ట్ అయినా వేసుకోవచ్చు. దీన్ని అయితే గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చింతపండు ముందుగా నానబెట్టానండి. సో దాని నుంచి రసం తీసి అయితే ఇందులో యాడ్ చేసుకోవాలి. సో ఈ చింతపండు అనేది మనకి పులిహోర చేసేటప్పుడు ఎలా అయితే ముద్దలా ఉంటుందో సో అలా అయ్యేంత వరకు బాగా కుక్ చేసుకోవాలి. సో చూసారు కదా, ఇలా కుక్ అవ్వాలన్నమాట. ఇలా మనకి దగ్గర పడిన తర్వాత ఇందాక మనం సపరేట్గా పెట్టుకున్నాం కదా ఉలవలు వాటర్, సో అది యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ అయితే బ్లెండ్ చేసుకున్న ఈ పేస్ట్ని కూడా వేసుకోవాలి. వేసుకున్నంతా బాగా ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఈ పద్ధతిలో ఉలవచారు భలే టేస్ట్గా ఉంటుందండి. సో ఇలా మొత్తం మిక్స్ చేసుకున్నాక ఇందులో ఒక 1/2 టీ స్పూన్ పసుపు, నెక్స్ట్ అయితే 1 టేబుల్ స్పూన్ కారం వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. చూడండి ఇలా ఉడుకుతుంది కదా, సో ఆల్మోస్ట్ ఇది మనకి ప్రిపేర్ అయినట్టే. మరీ థిక్గా ఉండకూడదు, అలానే మరీ పలుచగా ఉండకూడదు. సో వీడియోలో చూపించిన విధంగా ఈ కన్సిస్టెన్సీ ఉంటే మనకి కరెక్ట్గా సరిపోతుంది. చూడండి ఇలా మనకి అంటే ఈ కన్సిస్టెన్సీ రావాలన్నమాట. సో ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. నెక్స్ట్ కొంచెం చల్లారినాక దీన్నైతే మనం స్ట్రెయిన్ చేసేసుకోవాలి. ఇప్పుడైతే పోపు వేసుకోవాలండి. దీనికోసం 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఒక 1/2 టీ స్పూన్ ఆవాలు, నెక్స్ట్ ఎండుమిర్చి, ఒక 2 రెబ్బల కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. చూడండి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం పక్కన పెట్టుకున్న ఉలవచారులో పోపు అనేది వేసుకోవాలి. సో అంతేనండి, ఉలవచారు అనేది రెడీ అయిపోయింది. వేడి వేడి అన్నంలో చాలా టేస్టీగా ఉంటుందండి. నార్మల్గా విలేజెస్లోనైతే ఎక్కువగా ఈ ఉలవచారు అనేది ప్రిపేర్ చేస్తారు. దీన్ని ఉలవకట్ట అని కూడా అంటారు. చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా పోపు వేసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీ ఎమ్మీ ఉలవచారు రెడీ అయిపోయింది. నా వీడియో నచ్చిందా అండి? నచ్చితే కనుక డెఫినెట్గా లైక్ కొట్టి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.